దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీస్లో వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నో చూద్దాం. సైమెంట్ ల్యాబ్స్, ఇది విఎస్ లైఫ్ సైన్స్ కంపెనీ. ఇది సైమెంట్ ల్యాబ్స్ సంబంధించి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి పిరమల్ ఫార్మా. థర్డ్ కంపెనీ వచ్చేసి అజంతా ఫార్మా. ఈ 3 కంపెనీలలో వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది డేట్ ఎప్పుడు ఉన్నాయి, మనకి టైం ఏ టైంకి వెళ్ళాలి, ఎంటర్ టైము, మనకి డిజిగ్నేషన్ ఏమి ఉండాలి, క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది పూర్తి డీటెయిల్స్గా చూద్దాం. మనకి ఏ డిపార్ట్మెంట్లో మనకి జాబ్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనేది పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి మీకు రావడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరికొంతమంది చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు నాకు మోటివేషన్ కూడా ఉంటుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది జాబులకు సంబంధించి వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. ఫస్ట్ సైమెంట్ ల్యాబొరేటరీస్లో ఇది విఎస్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ, సైమెంట్ ల్యాబ్కి సంబంధించింది కంపెనీ. ఈ కంపెనీలో డేట్ వచ్చి మే 12 నుంచి 17 తారీఖు వరకు, మండే టు సాటర్డే మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహించే వెన్యూ వచ్చి అంటే వర్క్ ప్లేస్ వచ్చేసి సైమెంట్ ల్యాబ్స్ లిమిటెడ్, యూనిట్ 4, ఏ సెకండరీ సబ్సిడరీ ఆఫ్ విఎస్ లైఫ్ సైన్స్, సర్వే నెంబర్ 163/A అండ్ 164/A, తంపల్లి విలేజ్, చిట్యాల మండల్, నల్గొండ. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇది మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అడ్రస్ అనేది, ఇంటర్వ్యూ అడ్రస్ అనేది ఇవ్వటం జరిగింది. కాంటాక్ట్ నెంబర్ వచ్చి మహేష్ రెడ్డి గారు, ఫోన్ నెంబర్ 9966586837. ఈ నెంబర్కి మీరు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఈ మెయిల్ అడ్రస్కి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు రిటర్న్గా మీ మెయిల్ ఐడికి పూర్తి డీటెయిల్స్గా మీకు జాబుల ఇన్ఫర్మేషన్ అనేది మీకు మీ మెయిల్ ఐడికి రిటర్న్ పెడతారన్నమాట. maheshwar.s@saimentlabs.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ హైదరాబాదు, చౌటప్పల్, కొత్తపల్లి, బొల్లారం, జీడిమెట్ల. అదర్ లొకేషన్స్ అయితే హైదరాబాద్ కాకుండా వైజాగ్ అండ్ ముంబై. ఈ ఎక్కడైతే అక్కడ ఖాళీగా ఉంటే అక్కడ ఆ ప్లేసులలో మన ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసి ఆ ప్లేసులకి జాబ్ లొకేషన్ పంపించడం జరుగుతుంది. మనకి ఎక్కడెక్కడ ఏ ప్లేసులలో మనకి ఖాళీగా ఉన్నాయి అనేది ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, పొజిషను, లొకేషను, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, రెస్పాన్సిబిలిటీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి. క్యూఓ డిపార్ట్మెంట్, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్, సీనియర్ సూపర్వైజర్గా తీసుకుంటారు. 3 పొజిషన్లు అంటే 3 పోస్టులు ఉన్నాయి. లొకేషను చౌటప్పల్లో మనకి జాబ్ లొకేషన్ ఇవ్వటం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 8 to 10 years ఎక్స్పీరియన్స్. రెస్పాన్సిబిలిటీస్ అనేది గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాక్యుమెంటేషన్ కలిగి ఉండాలి. క్యూఏ డిపార్ట్మెంట్. క్యూసీ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్, సీనియర్ సూపర్వైజర్, అసిస్టెంట్ మేనేజర్. దీనికి 6 పొజిషన్లు అంటే 6 పోస్టులు ఉన్నాయి. ఇది వర్క్ లొకేషన్ కూడా చౌటప్పల్లోనే ఇవ్వటం జరుగుతుంది. క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ చేసి ఉండాలి. 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే హెచ్పిఎల్సి, జీసీ అండ్ వెట్ అనాలిసిస్కి మనకి ఇన్స్ట్రుమెంటేషన్, రా మెటీరియల్ గురించి, డాక్యుమెంటేషన్ గురించి అని పూర్తి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వాళ్ళు ఈ క్యూసీ జాబ్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈటీపీ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా తీసుకుంటారు. ట్రైనింగ్ సూపర్వైజర్గా 1 పోస్ట్ ఉందన్నమాట. చౌటప్పల్లోనే మనకి లొకేషన్ ఇస్తారు. బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ కెమికల్స్ చేసి ఉండాలి. 0 to 12 years అంటే ఫ్రెషర్స్ అయినా తీసుకుంటారు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా తీసుకుంటారు. గుడ్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ అనేది కెమిస్ట్రీగా మనకి ఉంటే సరిపోతుంది. ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్, సీనియర్ సూపర్వైజర్గా తీసుకుంటారు. 1 పొజిషన్లో ఉంది. ఇది చౌటప్పల్లోనే లొకేషన్. బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ కెమికల్ మనం చేసి ఉండాలి. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాసెస్ సేఫ్టీ, డాక్యుమెంటేషన్గా మనకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ విధంగా మనకి సైమెంట్ ల్యాబొరేటరీస్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి పిరమల్ ఫార్మా. ఈ పిరమల్ ఫార్మా అనేది మే 10వ తారీఖు నుంచి మే 10వ తారీఖు, మే 17వ తారీఖు 2 రోజులు
ఎవ్రీ సాటర్డే రోజున మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళు పొజిషన్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్లకే ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇక్కడ రెజ్యూమ్ అనేది మీరు ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయవచ్చు. sheetal.darade@piramal.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీ మెయిల్ ఐడికి ఈ కంపెనీలో పిరమల్ ఫార్మా కంపెనీలో ఏమేమి ఖాళీగా ఉన్నాయి పొజిషన్లు అనేవి మీకు పూర్తి డీటెయిల్స్గా వాళ్ళు పెట్టడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, బిఎస్సి కెమిస్ట్రీ, బీటెక్, బిఈ కెమికల్. దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చి ప్రొడక్షన్ జాబ్కి 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఏపీఐ ప్రొడక్షన్లో. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి పిరమల్ ఫార్మా సొల్యూషన్, ప్లాట్ నెంబర్ C43/C46, థానే, బాలాపూర్ రోడ్, టీటీసీ ఇండస్ట్రియల్ ఏరియా, ఎంఐడిసి ఇండస్ట్రియల్ ఏరియా, పావన్వే, నేవీ, ముంబై, మహారాష్ట్ర. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్కి కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఎస్ఓపిస్ గురించి తెలిసి ఉండాలి. అంటే ఎస్ఓపిస్ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ గురించి తెలిసి ఉండాలి, మనకి ప్యూరిఫికేషన్ల గురించి తెలిసి ఉండాలి. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ఏజెంట్స్, సొల్యూషన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ వీటి గురించి అనేది పూర్తి డీటెయిల్స్గా స్కిల్స్ అనేది రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి. ఎక్విప్మెంట్ నాలెడ్జ్ అనేది రియాక్టర్ గురించి, ఏఎన్ఎఫ్డీ గురించి, తర్వాత పిఎన్ఎఫ్ సెంట్రిఫ్యూజ్ గురించి అంటే పూర్తి నాలెడ్జ్ అనేది మనకు ఉన్నట్లయితే వాళ్ళు ఎక్విప్మెంట్ గురించి అడగటం జరుగుతుంది. మనకు సేఫ్టీ ఏ విధంగా తీసుకుంటాం అనేది వాటి గురించి కూడా అడగటం జరుగుతుంది. తర్వాత సింథసిస్ అండ్ ప్యూరిఫికేషన్ గురించి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, జిఎంపీ ప్రకారం సేఫ్టీ గైడ్లైన్స్ అనేది నువ్వు ఏ విధంగా తీసుకుంటావు, బ్యాచ్ ఛార్జింగ్లప్పుడు కానీ, మన సపరేషన్లప్పుడు కానీ, ఫిల్టరేషన్లప్పుడు కానీ మనం ఏ విధంగా తీసుకుంటాం అనేది వాళ్ళు సేఫ్టీ గురించి కూడా అడగటం, జిఎంపీ మీద అడగటం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ దీని మీద క్యూఆర్ కోడ్ ఇచ్చారు, దీన్ని స్కాన్ చేసినట్టయితే మనకి అడ్రస్ అనేది అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు రిజిస్టర్ చేసుకో. ఓన్లీ పెప్టైడ్ ఏపీఐ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రూల్. ఏపీఐ క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా పిరమల్ ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి అజంతా ఫార్మా. ఈ అజంతా ఫార్మాలో ఇవి క్యాంపస్ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఈ ఆర్గనైజ్ చేసేవాళ్ళు షెర్పూర్ ఎడ్యుకేషన్ సొసైటీస్, పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. వీళ్ళు ఇంటర్వ్యూలు అనేవి ఈ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఓపెన్ వచ్చేసి టిల్ మే 13వ తారీఖు నాడు ఓపెన్ అవుతుంది. మనకి ఇంటర్వ్యూ డేట్ వచ్చి మే 15న ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ టైము మార్నింగ్ 15వ తారీఖు మార్నింగ్ 9 గంటలకి మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఈ ఇంటర్వ్యూలు నిర్వహించే డాక్టర్ ఎస్బి బ్యారీ గారు ప్రిన్సిపల్, డాక్టర్ వికే చాటప్ గారు హెడ్ అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కాల్. వీళ్ళిద్దరూ మనకి నిర్వహించడం జరుగుతుంది. రిజిస్టర్ చేసుకోవాలంటే మీ క్యూఆర్ కోడ్ కూడా మీరు స్కాన్ చేసి రిజిస్టర్ అవ్వాలి. దీంట్లో జాబ్ రోల్ వచ్చేసి ప్యాకింగ్, ప్రొడక్షన్, క్యూసీ డిపార్ట్మెంట్లో మనకి తీసుకోవడం జరుగుతుంది అజంతా ఫార్మాలో. క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ వచ్చేసి డి ఫార్మా, బి ఫార్మా, ఎం ఫార్మా అండ్ ఎంఎస్సి సైన్స్ చేసి ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలాగ ఉంటుంది, ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ అనేది యాటిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, టెక్నికల్ టెస్ట్ అనేది ఉంటుంది. సెకండ్ రౌండ్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ, అంటే మనకు ఫేస్ టు ఫేస్గా మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది మనం ఏ డిపార్ట్మెంట్కి అయితే మనం అనుకున్నామో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి మన ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ చేయటం. థర్డ్ రౌండ్ వచ్చి మనకి శాలరీ గురించి మాట్లాడతారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడి మనకి శాలరీ ఎంత ఎక్కిస్తారు ఏంటనేది పూర్తి డీటెయిల్స్గా హెచ్ఆర్ వాళ్ళు మాట్లాడతారు. జాబ్ లొకేషన్ వచ్చేసి దాహేజ్, గుజరాత్లో మనకి ఈ కంపెనీ ఉంది. అక్కడ మనకి ఈ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈరోజు వచ్చేసి మొత్తం 3 కంపెనీలు, సైమెడ్ ల్యాబ్, పిరమల్ ఫార్మా, అజంతా ఫార్మా, ఈ 3 కంపెనీలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూడటం జరిగింది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.